హలో ఎవ్రీవన్. 365 డేస్ ఇయర్ మొత్తం ఫ్రూట్స్ వచ్చే ప్లాంట్ ఏదన్నా ఉంది అంటే సపోటా. అన్నిటికంటే స్వీట్గా ఉంటుంది. పపాయ, బనానా వీటితో కంపేర్ చేస్తే చాలా స్వీట్గా ఉంటుంది. అండ్ ఈ ఫ్రూట్స్ ఎంత హెల్త్కి మంచివంటే డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. 80% వాటర్, రిమైనింగ్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ మన గట్ హెల్త్ని చాలా బాగా చూసుకుంటాయి. అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అండ్ క్యాన్సర్ సెల్స్ని కూడా బాగా కంట్రోల్ చేస్తాయి. న్యాచురల్ ఫుడ్ ఏదైనా క్యాన్సర్ సెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ చెట్టు గ్రాఫ్టెడ్ తీసుకొచ్చాను నర్సరీ నుంచి. ఐ విల్ షో యూ ఎట్ ద ఎండ్. గ్రాఫ్టెడ్ ప్లాంట్ని మనం ఎలా రికగ్నైజ్ చేయాలి. అండ్ ఈ ఫ్రూట్ ఇక్కడ రెడీ అయిపోయింది. సో ఐ వాంట్ టు టేస్ట్ ఇట్. అలా బల్కీగా జ్యూసీగా అయిపోయిన ఫ్రూట్స్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా గార్డెన్లో పాట్స్ తీసుకొచ్చి పెట్టుకొని దానిలో మొక్కలు పెంచుకోవడం వల్ల ఆర్గానిక్ మెథడ్స్లో మన హెల్త్కి మంచిది. మనకి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ అసలు ఎక్కువ ఏమి మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు. ఇలా హార్వెస్టింగ్ అయినాక మాత్రం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి. ఇది బనానా పీల్ ఫర్టిలైజర్. నేను ఆల్రెడీ వీడియో చేసి ఉంచాను. గెట్ ఇన్ టు మై ఛానల్ అండ్ టేక్ ఎ లుక్ ప్లీజ్. ఎక్కువ కేర్ ఏం అవసరం లేదు. వామ్ టెంపరేచర్ ఉంటే మాత్రం చాలా ఇష్టం దానికి, చెట్టుకి. కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా టబ్లోనే పెట్టేస్తూ ఉంటాను. ఫ్రీక్వెంట్గా జీవామృతం ఇస్తూ ఉంటాను. లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకొని ప్లాంట్ మాత్రం చాలా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి. ఇక్కడ ఫుల్ తయారైపోయిన ఫ్రూట్స్ మనం హార్వెస్ట్ చేశాక మళ్ళీ రెడీ అయిపోతూనే ఉంటాయి. కింద ఇక్కడ మీకు కనపడట్లేదు అనుకుంటా, చిన్న చిన్న ఫ్లవర్స్ రెడీ అవుతూనే ఉన్నాయి. ఇది గ్రాఫ్టెడ్ అని ఇలా అంటూ మనకు కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్